హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 14,236 అంగన్వాడీ ఖాళీలను అయితే గుర్తించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో హెల్పర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్ 3 రకాల కేటగిరీస్ అయితే 14,236 ఉద్యోగాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. గత కొంతకాలంగా ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తాము అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. అయితే ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ మీద ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. అందులో క్లియర్గా ఈ యొక్క నోటిఫికేషన్, దీనితో పాటుగా ఇంకా కొన్ని ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాన్ని అయితే ప్రచురించడం జరిగింది. ఆ టాపిక్ని నేను మీ ముందుకి తీసుకురావడానికి ఈ వీడియోని మీకోసం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అంగన్వాడీకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీ ముందుకి వీడియోస్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి అంగన్వాడీ లేటెస్ట్ నోటిఫికేషన్ ఆర్ వేకెన్సీస్ ఆర్ ఇంకే అప్డేట్ ఉన్నా కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక కొలువుల జాతర అనే హెడ్డింగ్తో ఈ నెలాఖరులో 18,000 పోస్టులకి నోటిఫికేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. గత 7 నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ, ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలల్లో భర్తీ కానున్న పోస్టులు అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లు ఇక ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనున్నది. దీంతో గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులతో పాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అయితే ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వనున్నది. ఇందుకోసం మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసింది. అయితే సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1 నాటి తీర్పు తర్వాత షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ మరొక దినపత్రికని చూసినట్టయితే ఇక్కడ నేను మీకు బాక్స్లో చూపిస్తున్నాను చూడండి. ఈ నెలాఖరులోగా 2 నోటిఫికేషన్స్ అని చెప్పేసి నేను ఇక్కడ బాక్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000కు పైగా పోస్టులకి నోటిఫికేషన్లను ఈ నెలాఖరులోగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ విధంగా ఇది ఏప్రిల్, ఈరోజు 15వ తారీఖు, ఇంకొక 10-15 రోజుల సమయం అయితే ఉంది. నెలాఖరు అంటే ఈ 10-15 రోజుల సమయంలోనే ఈ అంగన్వాడీలో ఉన్నటువంటి 14,236 అంగన్వాడీ ఉద్యోగాలని, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 4,000 ఉద్యోగాలని, అదేవిధంగా ఆర్టీసీలో 3,000 పోస్టులకి పైగా భర్తీ ప్రభుత్వ అనుమతి వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా వెల్లడించడం జరిగింది. ఈ 3 నోటిఫికేషన్లను అయితే, ముఖ్యంగా 2 నోటిఫికేషన్లు ఈ శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అంగన్వాడీ మరియు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 4,000 పోస్టులకి సంబంధించిన ఈ 2 నోటిఫికేషన్లు అయితే ఈ నెలాఖరు వరకు ఇస్తాము అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక అయినటువంటి వెలుగు దినపత్రిక ప్రచురించడం జరిగింది. ఈ విషయాన్ని మీకు అందించడం కోసం ఈ వీడియోని చేశాను. వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా మీ యొక్క సపోర్ట్ లైక్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి అంగన్వాడీ అప్డేట్స్ అన్ని మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.